ప్రభు బలను మనం సమీపించే ముందుగా ఈ సంవత్సరము సంఘానికి అనుగ్రహించిన వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. మీ భాగము స్పష్టంగా బిగ్గరగా చదవండి. హెబ్రీ 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. రండి, ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో మనం ప్రభు వైపు చూస్తాం. ప్రీతండి ప్రభా, మీరు మరోసారి దీనిమై మీ పాసనకు వస్తుంటున్నాం ప్రభా. ఎప్పటి వలె అలవాటుగా చేసేటువంటి మాటలు కాదు కానీ కేవలం అయోగ్యుడను అపాతుడను లేదా దుష్టించము కనికరించము ప్రభా. నిచ్చిన మా తండ్రి మీ దాసుని పూర్తిగా మరుగు చేయము. నాతో మాతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ వాక్యం ఎందుకు వస్తుంటున్నాం, మమ్మల్ని మేము ప్రభా మీ వాక్యమునకు అప్పగించుకుంటున్నాం. దేవా తండ్రి ప్రభా, మాకు ఉపదేశించము, మాకు బోధించము, నేర్పించము. తద్వారా మేము నూతనపరచబడిన వారముగా, బలపరచబడిన వారముగా, ధైర్యపరచబడిన వారముగా, హెచ్చరించబడిన వారముగా ప్రభా తండ్రి మా ప్రభుని సేవించడం కొరకై మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకునండి. వచ్చిన స్థితిలోని తిరిగి వెళ్ళకున్నట్లుగా మీరు మమ్మల్ని కనికరించము. ప్రియమైన మా తండ్రి, మా కనబడేటువంటి బలహీనతల విషయంలో ప్రభా మరి ఒప్పుకొని క్షమాపణ కోరుకొని సరిచేయబడిన హృదయంతో వచ్చినాం. మాకు కనబడకుండా కూడా ఎన్నో సంగతులు ఉంటున్నాయి ప్రభా. నిచ్చిన మాతను మీ వాక్య వెలుగులో వాటిని చూచినట్లుగా చేయము ప్రభా. తద్వారా యుగమైన విధానంలో మీ బలను సమీపించడానికి కావాల్సినటువంటి కృపను ప్రభా మీ ద్వారా పొందుట కొరకై జ్ఞాపం చేసుకున్నామని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటున్నాం. వందనములు స్తోత్రం చెల్లించుకుంటే యేసు ప్రభు వారికి శ్రేష్ఠమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమ పరిచర్య పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ దినాలలో మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు మన కొరకై బహుమానాన్ని ఆయన సిద్ధం చేసినాడు. దేవుడు ఇచ్చేటువంటిది ఏదైనప్పటికీ కూడా అది శ్రేష్టమైంది, ఎంతో విలువైందిగా పరిగణించబడుతుంది. అందులో అదే దేవుడు ఆ బహుమానం అంటేనే అది గొప్పదైంటుండగా ప్రభు మన కొరకై ఏ బహుమానం సిద్ధపరిచాడంటే చెప్పండి, గొప్ప బహుమానం రాయబడింది. కాబట్టి అందుకని దేవుని ప్రజలముగా మన జీవితాలలో దేవుడు ఆ బహుమానము నీ ఎదుట నా ఎదుట ఆయన ఉంచిన వాడుగా ఉంటున్నాడు. మనము దానిని చూచూ ఉండవలసిన వారుగా ఉంటున్నాం. తద్వారా దానిని స్వతంత్రించిన కొరకాయ కాబట్టి మనము ప్రోత్సహించబడాలా, దాని కొరకై జాగ్రత్తగా మరి అనేటువంటిది మనం కలిగేవారుగా దాన్ని సంపాదించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని హెబ్రీ పత్రికలో మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. ఇక్కడ గొప్ప బహుమానం పొందుడు కొరకై మొదటి తలంపుగా మనం జ్ఞాపం చేసుకున్నాం. దేవాది దేవుడు తానే తన ప్రజల కొరకై వాగ్దానం చేసినాడు. ఏమని వాగ్దానం చేసినాడు? కాబట్టి మీరు విశ్రాంతిలో ప్రవేశిస్తారు అని వాగ్దానం చేసినాడు. కాబట్టి ఈ దినాలలో ఆ గొప్ప బహుమానం పొందాలంటే నీ ముందు నా ముందు ఉండవలసిన ఒకే ఒక గురి ఏంటంటే, దేవుడు నాకు వాగ్దానం చేసినాడు, ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తామని వాగ్దానం చేసినాడు. ఏ విధము చేతనైనా నేను ఆ విశ్రాంతిలో ప్రవేశించాలి అనేది నీ యొక్క నా యొక్క గురిగా ఉండవలసి ఉన్నది. కానీ ఎంత ఖచ్చితంగా మనం విశ్రాంతిలో ప్రవేశిస్తామంటే ప్రభు చెప్పినాడు, ప్రమాణపూర్వకంగా చెప్పినాడు మీరు విశ్రాంతిలో ప్రవేశిస్తారని. ఏ ఒక్క వ్యక్తి కూడా తన మాటను నిర్ధారణ చేయడానికి, ఇది నిజము అని చూపించడానికి తనకంటే గొప్పవారి మీద ప్రమాణం చేసి చెప్తారు. వాళ్ళ నాన్న మీదో వాళ్ళ అమ్మ మీదో అట్లా చేస్తారు, లోకరీతిగా అట్లాగుంటుంది. అదే దేవుని కంటే గొప్పవాడు లేదు కాబట్టి ఆయన తన మీదే ప్రమాణం చేసి చెప్పినాడు. ఏమనంటే ఆ విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు అని. కాబట్టి ఈ దినాల్లో దేవుని ప్రేలంగా మనకు ఉండాల్సినటువంటి ఆసక్తి, మనకున్నటువంటి ఆశయం ఉండాలంటే నేను ఏ విధం చేతనైనా ఆ విశ్రాంతిలో ప్రవేశించాలి. అయితే మన పితల విషయంలో చూస్తే దీని వాక్యం మనం ఏం చూస్తూ వచ్చినాం? ఎందరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశించారు. కానీ అందరూ ప్రవేశించలేదు కానీ, లేదంటే కొద్ది మంది మాత్రమే అని రాయబడలేదు కానీ, ఎవరు అనేది రాయబడలేదు కానీ ఎందరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశించారు. కానీ ఈ దినాలలో దేవుని ప్రేలంగా మన జీవితాల్లో ఒక నిర్ధారణ, ఒక ఆశ, మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభా ఆ వాగ్దానం చేసినట్టే ఆ విశ్రాంతిలో నేను కూడా ప్రవేశించాలి. ఎందరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తూ ఉంటుండగా ఆ కొందరిలో నేను ఉండాలనేటువంటిది నీ యొక్క నా యొక్క ప్రార్థన అయి ఉండవలసి ఉన్నది. దీని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక మళ్ళా మనం కొంత రివిజన్ చేసుకుంటున్నాం. దీని వాక్యంలో ఉండి వారం ఇలా కొంత సమయం వృధానే అవుతుంది. కానీ ఎందుకంటే మీరు అలా మీ హృదయంలో దేని వాక్యం అలా ఉండిపోవాలనేది మా ఆశ. మా హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 4వ అధ్యాయం మొదటి వచనం.
కాబట్టి ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తామనేటువంటి వాగ్దానం. ఎంతలాంటి వాగ్దానం, ఎంత నిశ్చలమైన వాగ్దానం అంటే అది 6వ అధ్యాయము 17వ వచనం. ఈ విధంగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానం వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మదనితో ఉంచబడిన నిరీక్షణ చేపట్టుకు ఏం చేశాడంట? శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరిచినాడు. దీని వాక్యంలో రండి మళ్ళీ తిరిగి 4వ అధ్యాయము 6వ వచనం. కాగా ఎందరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరనే మాట. కానీ తలంపు ఏంటంటే ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే అప్పుడే ఆ గురి ఆశ కలిగి ఉన్న వారికి ఉంటేనే ఆ గొప్ప బహుమానాన్ని పొందుతాం. ఆ విశ్రాంతి ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంట? విశ్వసించిన వారితో కలిసి మనం ఉండవలసిన వారం. 2 దిన వాక్యంలో నుండి 4వ అధ్యాయం 2వ వచనం. ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము విశ్వసించిన వారితో కలిసి మన పితరులు లేరు. కాబట్టి కలిసి మనం ప్రభుని సేవించవలసిన వారికి ఉంటున్నాం. ఆ క్రమంలోనే నేను ఆయనతో కలవచ్చునా, నేను ఆమెతో కలవచ్చునా, ఆయనను లేదా ఆమెను నాతో నేను కలుపుకోవచ్చునా, ఆయన పరిచయమైనటువంటి ఆ క్రమంలోనే మనకు మాదిరిగా యేసు ప్రభు వారిని చూపించినాడు. కాబట్టి ఒకవేళ నా సహోదరుడు నా సహోదరి నాకంటే బలహీనమైందిగా, నాకంటే అయోగ్యత కలిగినటువంటిదిగా, వారికంటే నేను కొంత మేర యోగ్యమైన వాడిగా నేను కనబడవచ్చు. అది నా దృష్టికి అలాగున అయితే అయిండి ఉండొచ్చు. అయినా కూడా నేను దేవుని ప్రజలతో కలిసి పని చేయవలసి ఉన్నది. దాని కొరకే మనం చూస్తూ వచ్చినాం. అహరోను యొక్క నాయకత్వాన్ని రుజువుపరిచేటువంటి క్రమంలో ఇప్పటికే దేవుడు అహరోను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటును బయలుపరిచే క్రమం అది. అయితే మిగతా వారంతా ఎండిపోయిన వాళ్ళు ఎండిపోయి ఉండాలనే ఉద్దేశం కాదు, కానీ తన విషయమే ఏర్పాటును బయలుపరిచే క్రమంలో మనం చూస్తూ వచ్చినాం. అహరోను కర్ర ఆ కర్రల మధ్యలో ఉండెను అని రాయబడింది. కాబట్టి మనం ఎవరమైనా దేవుని మహిమ కొరకు ఆ విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా ఆ గొప్ప బహుమానం పొందనంటే మనము కూడా దేవుని ప్రజలతో కలిసి మనము ఉండవలసిన వారుగా ఉంటున్నాం. దాని కొరకే ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన మనకు మాదిరిగా ఉంటున్నాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేసినాడు? ఎక్కడికి వచ్చినాడు? పరలోకాన్ని విడిచిపెట్టి మన ఎద్దుకు వచ్చినాడు. ఎట్లాగొచ్చినాడు ఆయన? మనము రక్త మాంసము కలిగిన వారమని చెప్పి ఆయన మరి మన ఎద్దుకు వచ్చుడు కొరకై, మనతో ఉండు కొరకై ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు రక్త మాంసం ధరించుకొని వచ్చినాడు. ఎందుకని ధరించుకొని వచ్చినాడు? ఎలాగనా ఎందుకు ధరించుకొని వచ్చినాడు? మరి మనతో కూడా పాలివాడవుట కొరకై ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ స్థానంకి వచ్చినాడు. ఆయన స్థానం ఎలాంటిది? ఇదే హెబ్రీ పత్రికలో చూసినాం. దూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం కలిగి అంతకంటే శ్రేష్టమైన వాడు ఎలాంటి స్థితుల్లోనికి వచ్చినాడు? దూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడినాడు. రక్త మాంసం ధరించుకొని వచ్చినాడు. ఎందుకోసం వచ్చినాడు? కాబట్టి మనతో కలిసి మనతో పాలివారం అవటానికి. రండి దీని వాక్యంలో 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున 15 వచనం చివరిలో ఆయన కూడా రక్త మాంసములలో ఎందుకు అలా పాలివాడేడంట? 17వ వచనం చివరి వరుస. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు అవుట కొరకై, మనలాంటి వాడు అవుట కొరకై, మనతో ఉండుట కొరకై ఆ దేవాది దేవుడు పాప భూయిష్టమైన విశ్వాసి కూడా నివసించడానికి యోగ్యత లేని ఈ రక్త మాంసములు దేవాది దేవుడు తాను ధరించుకొని మన మధ్యకు వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? నీ విషయమే నా విషయమై చెప్పడానికి. ఈయన నా తమ్ముడు, ఈయన నా చెల్లి, నా సహోదరుడు అని చెప్పడం కొరకై ఆయన తగ్గించుకొని మన మధ్యకు వచ్చినాడు. కాబట్టి ఆయనంతటా వాడే నా ఎద్దుకు వచ్చినప్పుడు, నాతో ఉండటానికి ఇష్టపడినప్పుడు, నాతో కలిసి నేను పని చేస్తుండగా ఆయన కూడా నాకు సహకారంగా ఉండి నాతో పాటు కలిసి ఆయన పనిచేయడానికి ఇష్టపడినప్పుడు ఈనాడు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా మనం ఆ గొప్ప బహుమానం పొందాలంటే మనము కూడా కలిసి పని చేయవలసిన వారం. అందుకనే దాని విషయమై ఆయన ఏ మాత్రం కూడా సిగ్గుపడలేదంట. రండి ఇదే 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఈ హేతు చేతను 11 పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరూ ఒకటే మూలము. ఈ హేతు చేత వారిని సహోదరులు అని పిలుచుటకు
ఆయన సిగ్గుపడలేదు. నిన్ను గురించి ఎన్ని బలహీనతలు, ఎన్ని తొట్టుబాట్లు, ఎన్ని అవిధేయతలు కలిగిన నీ విషయమై నా విషయమేనంట ఆయన పిలుస్తున్నాడంట, నా సహోదరుడు అని చెప్పుకున్నాడంట. అది ఆయన సిగ్గు అనిపించలేదంట. అందుకని నేను వాకి ఇక్కడ చదివిన మాట, పరిశుద్ధ పరచువాడు వాడు ఎవరు? పరిశుద్ధ పరిచేది ఆయన, పరిశుద్ధపరచబడేది మనం. అందరికీ ఒకటే మూలం. ఆయనకి ఏ విధానమో, ఏ పద్ధతో, ఏ నియమమో అదే పద్ధతి, అదే నియమము నీకు నాకు వర్తించేదిగా ఉంది. మొట్టమొదటి మాట ఏం చూసినామంటే, మనం ఆ గొప్ప బహుమానం పొందాలంటే మనము కూడా దేవుని ప్రజలతో కలిసి ప్రార్థించవలసిన వారికి ఉన్నాం, కలిసి వాక్యం ధ్యానించవలసిన వారికి ఉన్నాం, కలిసి పరిచర్య చేయవలసిన వారికి ఉన్నాం. అలాగున కాబట్టి మన హృదయంలో ఆశ, మన గురి ఏంటంటే ఆ విశ్రాంతితో నేను కూడా ప్రవేశించాలి. అప్పుడే ఆ గొప్ప బహుమానాన్ని మనం పొందగలుగుతాం. రెండవ తలంపుగా మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం, ఆ గొప్ప బహుమానం పొందాలంటే మనం ఎలాగ ఉండకూడదంట చెప్పండి. ఇప్పుడు చెప్పండి మీరు, ఎంత మాత్రం గుర్తును చూస్తాను. ఎలాగ ఉండకూడదు? శిశువుల వలె ఉండకూడదు, ఏమి తెలియని వారి వలె ఉండకూడదు, ఏది చెబితే అది, ఎట్లా చెబితే అట్లా నమ్మేటువంటి వారిగా ఉండకూడదు, తప్పును చూసి అది ఒప్పు అంటే నిజమే ఒప్పు అన్నట్టుగా ఉండకూడదు. ఎట్లా ఉండాలంట? మనం శిశువుల వలె ఉండకూడదంట, ఎదిగిన వారిగా ఉండాలా. తప్పును చూపించి ఇది తప్పు కాదంటే అది ఎందుకు తప్పు కాదన్నా అని చెప్పేవారికి ఉండాలా. ఒప్పును చూపించి ఇది తప్పు అని అంటే ఏం చెప్పాలా? అదెట్లా తప్పు అవుతుందన్నా అని చెప్పేవారికి ఉండాలా. ఎట్లా ఇప్పుడు అనుభవంలోనికి వస్తాం? శిశువుల వలె ఉండకుండా మనం ఎదిగినప్పుడు ఎప్పుడు అలా చేయగలుగుతాం? ఎట్లాగొస్తుంది? అనుభవముతో వచ్చేటువంటిది, నేర్పించబడే దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఏమైతే మనం నేర్పించబడిన వారుగా, నేర్చుకున్న వారముగా, అనుసరించుచూ ఉన్న వారముగా అది మన జీవితంలో అభ్యాసం చేసుకుంటామో అప్పుడే ఎదిగినటువంటి స్థితిలోనికి నేను రాగలుగుతాం. అప్పుడే నా తోటి సహోదరుడు, నా తోటి సహోదరికి నేను నేర్పించగలుగుతాం. దేవుని వాక్యం రండి, ఇదే హెబ్రీ రాసిన పత్రిక 2వ అంశంగా మనం చూస్తూ వచ్చినాం. 5వ అధ్యాయం 5వ అధ్యాయము 13వ వచనం, మరియు పాలు త్రాగేవాడు ప్రతివాడు శిశువే గాని. కాబట్టి శిశువుల వలె మనం ఉండకూడదు. దేని వాక్యంలో మనం చూస్తే మరి ఎలా వస్తుందంట ఎదిగిన అనుభవం? ఇదే 13వ వచనంలో, నీతి వాక్యం విషయంలో అనుభవము కలిగిన వారుగా ఉండాలి. ఎట్లా వస్తుంది అనుభవం? 14వ వచనం, వయసు వచ్చిన వారు అభ్యాసము అలవాటు చేసుకోవాలా, నేర్చుకున్న దానిని అలవర్చుకొని అభ్యాసం చేసుకునే ద్వారా వచ్చే అనుభవము ద్వారా కలిగేటువంటి స్థితి ఎదిగిన స్థితి. అయితే కొరింథీ విశ్వాసులు ఎలా ఉన్నారంట? వాళ్ళ వయసును బట్టి చూస్తే, వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఇతరులకు నేర్పించి బోధించవలసిన వారికి ఉంటుండగా వారు ఎలాగున్నారు? శిష్యులు వాళ్ళే ఉన్నారు. ఎందుకు అట్లాగా అయిపోయినారు వాళ్ళు కొరింథీ విశ్వాసులు? రండి దీని వాక్యంలో 11వ వచనం, ఇందును గురించి 12వ వచనం చూడండి. కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా మరి ఎందుకు లేరు అట్లాగా? 11వ వచనం, అనేక సంగతులు ఉన్నాయి కానీ కానీ వినడానికి ఇష్టం లేదు, నేర్చుకోవడానికి ఇష్టం లేదు, ఇది తప్పు అని చెప్పించుకోవడానికి ఇష్టం లేదు, ఇలా ఉండాలి అనేటువంటిది నేర్పించబడటానికి ఇష్టం లేదు. రెండవదిగా ఆ గొప్ప బహుమానం పొందాలంటే నేను ఎలాగ ఉండకూడదు చెప్పండి? శిశువులుగా ఉండకూడదు. ప్రభుతో చెప్పాలా, ప్రభా నేను ఏమి నేర్చుకోవాలో అదంతా కూడా నాకు నేర్పించు, అది నేను అలవర్చుకున్నట్లుగా సహాయం చేయి, నాకు నేను అనుభవం గల వ్యక్తిగా హెర్మోన్లో ఉన్నట్టు వరకైనా సహాయం చేయి, సరైన మార్గంలో లేని వారికి నేను ఉపదేశించగలిగినట్లుగా చేయి, తప్పు మార్గం ఉండే వారికి ఇట్లా ఉండకూడదని చెప్పినట్లుగా చేయి అని మనం ప్రార్థన. ఇది 2వ అంశం. 3వదిగా ఏం జ్ఞాపం చేసుకున్నాం? ఆ యొక్క మరి గొప్ప బహుమానం పొందాలంటే సిద్ధపరచబడిన భూమి వలె ఉండాలా. ఆ తగిన కాలములో పంట చేతికి అనుగ్రహించి ఆ యజమానికి పంట ఇచ్చే భూమి వలె ఉండాలని 6వ అధ్యాయంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. ఇంకొక భూమి ఏం భూమి? విడిచిపెట్టబడిన భూమి, బీడు భూమి. ఆ భూమిలో ఆ భూమి యజమానుడు ఒకప్పుడు పండితే పండి ఉండొచ్చు, ఏమైనా పంట అయినా పండి ఉండొచ్చు. అయితే ఆ సంవత్సరం అది పంట పండలేదు, పంట వేయలేదు, ఆ భూమి విడిచిపెట్టబడింది. ఏం దొరుకుతుంది అక్కడ చెప్పండి? ఏమన్నా దొరికితే కంపలు, చిల్ల చెట్లు, పిచ్చి చెట్లు, అవి దేనికి పనికి వస్తాయి? అవన్నీ కాల్చేయడం తప్ప దేనికి పనికిరావు. అయితే వ్యవసాయం చేసిన భూమి ఎలాంటి భూమి? అది వ్యవసాయం చేసి అది దున్ని తర్వాత వర్షం పడినట్లు నేలలోనికి
కినికి మరి ఆ భూమి మెత్తగా చేయబడి ఇత్తనం వేయబడి ఆ మెత్తని నేలలో తడిసి సిద్ధపరచబడిన ఆ భూమిలో పడిన విత్తనము మొలిచి కనబడి ఎదిగి ఫలము ఫలించిన తర్వాత ఇప్పుడు ఆ యజమానుడు వచ్చినప్పుడు ఆ భూమి ద్వారా తను ఏ పంట అయితే కావాలని వేసినాడో దానిని తను పొందేవాడుకున్నాడు. అందుకనే మూడవదిగా ఆ గొప్ప బహుమానం పొందాలంటే నీవు నేను ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధపరచబడిన భూమి వలె ఉండాలి. ప్రభుత్వం మనం చెప్పాలా, ప్రభా ఎందుకు నన్ను రక్షించావో, ఏ ఉద్దేశంతో హిరమలో తీసుకుని వచ్చినావో ఆ ఉద్దేశము నా ద్వారా నెరవేర్చబట్టు కొరకే నన్ను సిద్ధపరచు అని మనం ప్రార్థన చేసుకునవలసిన వారు ఉంటున్నాం. అందుకని అదే మాట 6వ అధ్యాయం 7వ వచనం. ఎట్లా సిద్ధపరచబడిన భూమి అవుతామంట? ఎట్లనగా భూమి తన మీద తరచుగా మళ్ళా మోకాళ్ళ మీద వ్యక్తిగతంగా దీనవాక్యం చదివితే సమయంలో, కుటుంబ ప్రార్థన కొరకై అందరికి చేరి దీనవాక్యం తెరిచే సమయంలో, అది సువార్త కొడుకు కానీ స్తుతి కొడుకు కానీ అది ఏ కొడుకైనా సరేగాక ఆయా సమయాల్లో తరచుగా ప్రభు నీ కొరకు నా కొరకు అనుగ్రహించే దేవుని యొక్క వాక్యము త్రాగి, కాబట్టి త్రాగాలంటే ఆ నేలలో లోపల ఇంకాలంటే ఆ భూమి ఎలా సిద్ధపరచబడాలి, దున్నబడాలా, లోతుగా దున్నబడాలా. ఇవన్నీ మనం పక్కన పెడితే తద్వారా ఆ శ్రేష్టమైన పంటను పొందేవాడు. కాబట్టి మనం కూడా ఆ గొప్ప బహుమానం పొందాలంటే మూడవదిగా సిద్ధపరచబడిన భూమి వలె ఉండవలసిన వారికి ఉంటున్నాం. నాలుగవదిగా మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు మనం ఇంతకుముందే జ్ఞాపం చేసుకున్నాం, మనం ఎలా ఉండాలి చెప్పండి? ఆ గొప్ప బహుమానం పొందాలంటే దేవుని యొక్క ప్రజల మీద ప్రభువుల వలె ఉండకూడదు. దేవుని ప్రజల మీద అతిశయించేటువంటి వారిగా ఉండకూడదు. దేవుని ప్రజలకు ఎలాంటి వారిగా మనం ఉండాలి చెప్పండి? పరిచారకులుగా ఉండాలి. అందుకని ఈ గ్రహింపు, ఈ అవగాహనే ఆ గొప్ప బహుమానం పొందుట కొరకే మనం సిద్ధపరుస్తుంది. ఒక సహోదరుడు నా ఎద్దు ఉన్నప్పుడు ఆ సహోదరిని నేను ఏమని ఎంచాలా? ఆమె దేవుని కుమార్తె, ఆయన దేవుని కుమారుడు అని ఎంచాలా. నా విషయమే నేనేం ఎంచుకోవాలా? నేను ఆయన పనివాడను అని ఎంచుకోవాలా. కాబట్టి అంతేగాని నేను ఆమెకి వాక్యం చెప్పడం చేత కాకపోవచ్చు గాక, అంతో ఇంతో నేను వాక్యం చెప్పవచ్చు గాక, అయినంత మాత్రాన నేను ఆమె కంటే మించిన వాడిని కాదు. నేను దేవుడు నన్ను ఎందుకు నియమించినాడంటే ఆయన బిడ్డ, ఆయన కుమార్తె, ఆమెకు చదువు రాకపోవచ్చు, లోకరీతిగా ఆమె స్థితి ఎంత తక్కువగా పరిగణించబడవచ్చు, కానీ అయితే నేనేమని ఎంచాలా? ఆమె దేవుని బిడ్డగా ఎంచాలా. నా విషయం నేనేం ఎంచుకోవాలా? నేను ఆయన కుమార్తె కొరకు, ఆయన కుమారుని కొరకు నేను ఆయన పనివాడను అని ఎంచు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ గ్రహింపు కలిగి పరిచయం చేస్తామో అప్పుడే ఆ గొప్ప బహుమానాన్ని పొందేటువంటి వారు. అలాగన వాళ్ళు ఆ దినాల్లో ఏం చేశారంట? పరిశుద్ధులకు పరిచర్య చేయటం మాత్రమే కదంట, పరిచర్య చేయుచూ వచ్చినారంట. ప్రభు అన్నాడు, నేను దానిని మర్చిపోను. దాని కొరకే బహుమానం ఇస్తాడు ఆయన, దాని కొరకే బహుమానం ఇస్తాడు. అంటే అదే మాట మనం చూసుకున్నాం. ఇది 4వ అంశముగా 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యము, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండట చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి దేవుని ప్రజలు వారి యొక్క ఆత్మీయ అక్కరైనా భౌతికమైన అక్కరైనా ప్రతి అక్కరలో దేవుని బిడ్డలుగా మనం పాలు పంచుకొని వస్తున్న వారికి ఉంటున్నాం. కానీ అప్పుడే నేను ఒకే శరీరంలో భాగాన్ని అని మనం ప్రభు ఏదో చూపించుకునే వారం, అది రుజువు అన్నమాట. కానీ ప్రభు స్తోత్రాలు, ఈ మొట్టమొదటిగా మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే మనము ఏం చేయాలి చెప్పండి? కానీ మన హృదయంలో ఆశ కలిగి నేను ఆ విశ్రాంతిలో ఆ వాగ్దానం పొందాలంటే దేవుని ప్రజలతో కలిసి నేను పనిచేయాలా. రెండవది ఏం చేయాలా? నేను శిశువులాగా ఉండకూడదు, నేను నేర్పించబడి ఎదిగిన వాని వలె నేను ఉండాలి. మూడవదిగా సిద్ధపరచబడిన భూమి వలె నేను ఉండడం ద్వారానే ఆ యొక్క గొప్ప బహుమానాన్ని నేను పొందుతాను. నాలుగవదిగా దేవుని ప్రజలకు నేను పరిచారకుడను అనే గ్రహింపుతో నేను ప్రభువును సేవించినప్పుడే ఆ గొప్ప బహుమానాన్ని పొందగలుగుతాం. ఐదవదిగా ఇప్పుడు ఐదవది కూడా చూస్తూ వచ్చినాం. ఐదవది ఏం చూసినాం? ఇదే దేని వాక్యంలో నుంచి 10వ అధ్యాయంలో ప్రభు కొరకై క్రయము చెల్లించేటువంటి దాన్ని కూడా చూస్తూ వచ్చినాం. దేనికి ప్రతిఫలముగా బహుమానం ఇస్తాడంట ఆయన? 32వ వచనం, 10వ అధ్యాయం 32. అయితే మీరు వెలిగింపబడిన మీదట చదవండి. కానీ ప్రభు కొరకు ఆయన నామం నిమిత్తము, ఆయన పరిచయలో, ఆయన సేవలో దేని ప్రజలుగా మనం ఏం పొందాలి చెప్పండి? శ్రమలు పొందవలసిన వారిగా ఉన్నాం. 33వ వచనంలో ఒక విధంగా చూస్తే నిందలు బాధలు అనుభవించడం చేత 10 మందిలో
ఆల్రెడీ పారితీరు. కానీ ప్రభు కొరకై క్రయము చెల్లించేటువంటి వారే ఉండాలా. ప్రభు నుండి ఆశించేవారిగా కాదు. ప్రభువా నాకు ఇంకా మంచి ఉద్యోగం కావాలా, నాకు ప్రమోషన్ కావాలా, లేదంటే నాకు అది కావాలా, ఇది కావాలా, రేకులు ఉంది ప్రభా, స్లాబ్ అవ్వాలా, స్లాబ్ అయిన తర్వాత ఇంకోటి కావాలా, సైకిల్ ఉంది, బండిరా, అట్లా కాదు. ఒకప్పుడు ప్రభుని ఆశించినాం, ఒకప్పుడు నిజంలో ఉన్నప్పుడు ఆశించినాం, ఇప్పుడు ప్రభు నుండి అన్నీ పొందినాం. ఇంకా ఏమి నోరు పెట్టుకొని ప్రభుని అడుగుదాం. ఇప్పుడు ప్రభుకి ఏం చెల్లించాలా? క్రయము చెల్లించాలా. ఆయనను ప్రేమించినాడు, నా కొరకు క్రయం చెల్లించినాడు. నేను ఆయనను ప్రేమించుతున్నాను, నేను కూడా ఆయన కొరకు క్రయం చెల్లించాలా, ఆయన కొరకు శ్రమ అనుభవించాలా, ఆయన కొరకు ఎంత బాధైనా ఎంత కష్టమైనా ఆయన నేను సేవించాలా. సుఖవంతమైన క్రైస్తవ జీవితం కొరకై బహుమానం ఉండదు, కానీ ప్రభు కొరకు ప్రయాసపడే కొరకే ప్రతిఫలముగా అనుగ్రహించబడే బహుమానం. అది ఊరకొచ్చే బహుమానం కాదు, ప్రతిఫలముగా. దేని ప్రతిఫలముగా? ప్రభువును నువ్వు ఎంత సేవిస్తున్నావో, ఎంత క్రయం చెల్లిస్తున్నావో, ప్రభు కొరకు ఎంత నష్టపరుచుకుంటున్నావో, పోగొట్టుకుంటున్నావో, దాని అంతటి కొరకైనటువంటి బహుమానము అది. చెప్పగలమా? ప్రభు బలం సమీపించేటప్పుడు నా ప్రభు కొరకు నేను క్రయం చెల్లిస్తున్నాను అని. ఎన్ని సందర్భాల్లో, ఎన్ని దేవుడి చెందిన తరుణాల్లో ప్రభు కొరకు నువ్వు క్రయం చెల్లించినావు, ఆ లిస్టే మనం 11వ అధ్యాయంలో చూస్తూ వచ్చినాం. తిరిగి ఇప్పుడు మన వర్తమానంలోనికి వస్తాం. దాంట్లో భాగముగా 2-3 భక్తులు మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు ఒక ఆయన గురించి క్లుప్తంగా 1-2 మాటలు జ్ఞాపం చేసుకుని ప్రభు బలను సమీపిస్తాం. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఆ గొప్ప బహుమానం పొందాలంటే ఊరికనే వచ్చేది కాదు, నువ్వు దేవుని బిడ్డ అయినంత మాత్రాన వచ్చేది కాదు. నీకున్న అనుభవాన్ని బట్టో, బైబిల్ పరిజ్ఞానాన్ని బట్టో, నీకున్న సీనియారిటీని బట్టో వచ్చేటువంటిది కాదు. నేను అక్కడ సేవ చేశాను, ఇక్కడ సేవ చేశాను, ఇన్ని స్థలాలు నేను తిరిగాను, దాన్ని బట్టి వచ్చేది కాదు. ప్రభు కొరకు దేనికి ప్రతిఫలంగా వచ్చే బహుమానం? ప్రభు కొరకు క్రయము చెల్లించుటకు ప్రతిగా వచ్చేటువంటి బహుమానం. అందుకనే అలాంటి క్రయం చెల్లించిన వాళ్ళలో ఒకడే నోవహుగా మనము చూస్తాం. 11వ అధ్యాయం దయచేసి అందరం కలిసి చదువుదాం. 7వ వచనం. 11వ అధ్యాయము ఎబ్రీ 7వ వచనం. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయెను. నోహు జీవితం ఎంత శ్రేష్టమైంది కదా. నోహు కాలంలో ఒక్కడు కూడా భక్తికి లేదు కదా, చెడిపోయింది, లోకం అంతా చెడిపోయింది. బ్రదర్ ఏం పర్లేదు నేనున్నా అనేవాళ్ళు ఎవరు లేరు. నోవహే దేవుని కొరకు సిద్ధపరచబడినాడు. ప్రభువే సాక్ష్యం ఇచ్చినాడు, నీవే నా ఎదుట నీతిమంతుడు కనబడినావు. కానీ ఎట్లా సిద్ధపరచబడినాడు? దేని బట్టి సిద్ధపరచబడినాడు? కొన్ని మాటలు దేవుని గురించి తన వరకు వచ్చినాయి. ఎన్నో విషయాలు ఆదామవ్వలు మరి ఆ కయీనుతో హేబెలుతో చెప్పగా, లేదంటే ఆ తర్వాత షేముతో చెప్తురాగా, ఆ తర్వాత వారి కుమారుల నుంచి షేతుతో చెప్తురాగా, వారి కుమారుల నుంచి అలాగున తన వరకు కొన్ని మాటలు వచ్చినాయి అంతే. దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన సృష్టించినాడు కాబట్టి ఆయన సంగతులు ఇవే అనేటువంటి మాటలు. వాటిని గట్టిగా పట్టుకున్నాడు. తను మొట్టమొదటిగా ఏమిగా చేయబడ్డాడంటే ప్రభువుని ప్రేమించేవాడిగా చేయబడ్డాడు. ఆ కొన్ని మాటలను ఆధారం చేసుకొని ప్రభు పట్ల విశ్వాసంతో తన హృదయంలో పెంచుకున్నాడు. అంటే దీని వాక్యం ఇప్పుడు మనం చదివిన భాగం 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవహు. ఇక్కడ జ్ఞాపం పెట్టుకోవాలా దేవుని ప్రజలముగా మనము కూడా గొప్ప బహుమానం కూడా సిద్ధపరచబడాలంటే మనకు కూడా దేవుడు అంటే ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలా, ప్రేమ ఉండాలా, అది నేర్చుకోవాలా. ప్రభు నిన్ను ఎట్లా ప్రేమించాలో నేర్చుకోవాలా. ప్రభుని ప్రేమించే విషయమై ప్రభు ఎట్లా మనకున్న విశ్వాసాన్ని కనపరిచే విషయమే ఎదగాల. ఇదిగో నా ప్రభుని ఇట్లా నేను ప్రేమిస్తాను అని చెప్పినట్లుగా నోవహు తను అలా క్రయం చెల్లించగలిగినంటే దేని బట్టి చెల్లించగలిగినాడు? ప్రభుని అంతగా ప్రేమించినాడు కాబట్టి, అంత విశ్వాసము దేవుడు అంటే తనకు ఉన్నది కాబట్టి ప్రభు కొరకై క్రయం చెల్లించినాడు. కానీ ఆ విశ్వాసాన్ని బట్టి ఏ అనుభవంలోనికి తను వచ్చినాడంట? చదవండి. కాబట్టి దేవుని చేత హెచ్చరించబడినాడు. కాబట్టి నోవహు ప్రభుని ప్రేమించినాడు. ప్రభు అంటే ఎంతో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం బట్టి, ప్రభుని ప్రేమించడం బట్టి దేవుడంట నోవహుని ఏం చేశాడని చెప్పండి? హెచ్చరించినాడంట. అంటే అర్థమేంటి? ఏమైనా సరే దేవుడంటే నీకు నాకు ప్రేమ ఉంటే, విశ్వాసం ఉంటే దానికి ఒక గుర్తు కనబడుతుంది. ఏంటి ఆ గుర్తు? దేవుని చేత నీవు నేను ఏం చేయబడతాం చెప్పండి? హెచ్చరించబడతాం. దేవుడు నన్ను ఏం పట్టించుకోవట్లేదు, నాకు ఏం చేస్తున్నా నాకు ఏం అనిపించట్లేదు, అది తప్పే అనిపించట్లేదు. ఓసారి ఒక షాపుకి వెళ్ళాను. నేను
వెళ్ళిన తర్వాత నేను మరి ఆయన తప్పుగా ఎక్కువ డబ్బులు ఇచ్చినాడు. నేను చీటీ చూసుకుంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి వచ్చాను. వచ్చిన తర్వాత సార్ 100 రూపాయలు తప్పు పడిందండి, మీకే రావాలని చెప్పిస్తే ఆయన అన్నాడు, భలే వాళ్ళండి ఎవరు రారే అని అన్నాడు. అంటే నేను అలవాటుగా అనేసాను, లేదండి మాకు దేవుడు ఒప్పుకోడు, లోపల మాట్లాడుతుంటాడంటే ఆయన అన్నాడు, మాకు ఎప్పుడు ఎవరట మాట్లాడరే అన్నాడు ఆయన. మాకు ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడరే అని అన్నాడు. కానీ దేవుడు మనల్ని దేవుని నేను ప్రేమించుతున్నాను అని అంటే, దేవుడు నాకు విశ్వాసం ఉందంటే, నీ జీవితంలో నా జీవితంలో కనపడవలసినటువంటి ఒక లక్షణం ఏంటంటే దేవుని చేత మనం హెచ్చరించబడాల. ప్రభు చెప్పగలుగుతున్నాడా, బిడ్డ నువ్వు ఇట్లా ఉండాలా, ఉండట్లేదు, దానివల్ల ఈ మేలును పోగొట్టుకుంటావు అని చెప్తున్నాడా దేవుడు నీతో నాతో? ఇలా ఉండకూడదు, ఆయన అలా ఉంటున్నావు, జాగ్రత్త, ఇలా ఉండటం వల్ల ఈ నష్టం పొందుతావు అని ప్రభు నీతో చెప్తున్నాడా? హెచ్చరిక పొందుతున్నామా? రండి, ఇదే ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనకు జ్ఞాపం చేయబడింది. ఎవరంట చెప్పండి, ఎవరిని దేవుడు హెచ్చరిస్తాడంట, ఎవరిని శిక్షిస్తాడంట? 12వ అధ్యాయం 5వ వచనం, నా కుమారుడా ప్రభు చేయ శిక్షను తృణీకరించకము, విసుగకము వాణిని. కాబట్టి నా వెనకాల పలకండి, ప్రభువు, మళ్ళీ చెప్పండి అందరూ బిగ్గరగా, ప్రభువు తాను ప్రేమించు వాణిని శిక్షించి. నోవహు దేవుని ప్రేమించినాడు, దేవుడు అంటే విశ్వాసం ఉంది కాబట్టి దేవుని ద్వారా ప్రేమించబడ్డాడు. రుజువు ఏంటయ్యానంటే హెచ్చరికబడ్డాడు. దేని వాక్యంలో ఇప్పుడు మనం చూడము, మళ్ళీ వెనక్కి వెళ్ళాం. పేతురు సేవకు వచ్చే క్రమంలో ఎట్లా సేవకు వచ్చినాడు? అంతకుముందే రక్షణలోనికి వచ్చిన తర్వాతనే సేవకు వచ్చేది. ఒక వ్యక్తి సేవకు వచ్చేటప్పుడు ముందు రక్షణ పడి ఉంటాడు, ఆ స్థానిక సంఘంలో మంచి సాక్ష్యం ఉంటుంది. ఆ తర్వాత సేవకు అనగానే రమ్మన్నారు, సంఘం అంతా ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత సేవకు వచ్చేది ఉంటుంది. పేతురు సేవకు వచ్చే క్రమం ఎలాంటి క్రమంలో వచ్చినాడు? చేపలు పడతా ఉంటే ప్రభు వచ్చినాడు, పేతురు దోణిలో ఎక్కినాడు. ప్రభు రాత్రి ప్రయాసపడినామని చెప్పినాడు. లేదు కుడిపక్క వల ఏమంటే, సరే నీ పని ఏంది, నా పని ఏంది, నువ్వు బోధ చేసుకునేవాడివి, నేను చేపలు పట్టావని నాకు తెలుసా, నీకు తెలుసా అని అనుకుంటా. సరే ఒక మాట ఏమన్నాడు, సరే ప్రభా పడవు లేవు, అయితే నీ మాట వినాలి కాబట్టి నీ మాట చొప్పునని చెప్పి వల వేసినారు. పెద్ద చేపలు పడినాయి, 152 ఎంత లెక్క పెడితే. అన్ని పడిన తర్వాత పేతురు ఏం చేసినాడు? సంతోషించబడిన సందర్భం కదా, మేలు పొందిన సందర్భం కదా, హృదయం ఉప్పొంగిపోవాలి కదా, ప్రభుని ఆరాధించాలి కదా, ప్రభుని స్తుతించాలి కదా, అందరిని పిలిచి స్తుతికుడు పెట్టాలి కదా. దేవుడు చూడండి ఎంత ఘనమైన కార్యం చేస్తాడో, ఆయన ఎంత ఆశ్చర్యకరం చెప్పాలి కదా. ఏమన్నాడు? ప్రభా నేను పాపిని, నన్ను విడిచిపెట్టమన్నాడు. ఏమర్థం? ఆ ప్రేమ చేత పేతురు తనలో దాగి ఉన్న బలహీనత విషయం ఒప్పించబడి హెచ్చరించబడ్డాడు. కాబట్టి ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడంటే, దేవుని చేత ప్రేమించబడుతున్నాడంటే గుర్తు ఏంటంటే దేవుని చేత హెచ్చరిక పొందటం. కాబట్టి అది ఎంతో ప్రాముఖ్యమైనది. అప్పుడే నేను చెప్పగలను, నా ప్రభు నన్ను ప్రేమించుచున్నాడు. నేను నా వ్యక్తిగత జీవితంలో ఎరుగుదును. ఒక్కోసారి ఏదైనా చిన్నది జరిగిందనుకోండి, ఏదో ఒకటి తలుపు తగలటము, రాయి తగలటము తగలంగానే వెంటనే గుర్తొస్తుంది, అంత ముందున్న బలహీనత గుర్తొస్తే మరి వెంటనే అందుకే కదా ఇది తగిలిందని అనుకుంటా ఒక్కోసారి. అయితే కాయ ఉండొచ్చు, అంటే ఇంకా నేను సరి చేయబడిన సంగతులు ఒకవేళ నా ప్రభు ఉంటే ఉండొచ్చు, వారి విషయం నేను చెప్పట్లేదు. అయితే ఎక్కువగా నా ప్రభు నాతో మాట్లాడే సందర్భం, మరి నా కుటుంబ ప్రార్థనలు ఎక్కువ మాట్లాడి, నేను తరబేతులు ఉన్నప్పుడు కూడా ఎన్ని పనులున్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా కుటుంబ ప్రార్థన పాట వినబడంగానే పరిగెత్తుకుంటా వెళ్ళి కూర్చునేవాడిని. ఎందుకంటే ప్రభువు నాతో నేరుగా మాట్లాడే సందర్భము కుటుంబ ప్రార్థనలో అలా ఉండేది. ఒక్కోసారి దేవుడు ఏం మాట్లాడు, మౌనం అయిపోతాడు. అట్లాంటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రభా ఎందుకు మౌనంగా అయిపోయినావు, ఏం కారణం, ఎక్కడైనా నేను తప్పిదం చేశానా, ఎక్కడైనా లేదు నీకు విరోధంగా అయ్యానా, ప్రభుని అడుగుతాను. కారణం ఏంటంటే దేవుని చేత మనం ప్రేమించబడేటువంటి ఒక లోహ జీవితంలో మనం చూస్తున్నాం. దేవుని చేత హెచ్చరిక పొందినాడు కాబట్టే తర్వాత అనుభవంలోనికి వచ్చినాడు. ఏ అనుభవం? చదవండి 7వ అధ్యాయం 11వ అధ్యాయము హెబ్రీ 7వ వచనం. విశ్వాసం బట్టి చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి ఏమొచ్చింది చెప్పండి? భయభక్తులు వచ్చింది. భయం వచ్చింది. అయ్యో నేను ఇట్లా ఉండకూడదు కదా. భయం ఏం చూపిస్తూ ఉంది?
చేయకూడని దానిని చేయకుండా మానివేసి కొరకై భయం ఉపయోగపడేదిగా ఉంది. భక్తి ఏం చూపిస్తూ ఉంది? ప్రభు కొరకు చేయవలసిన దానిని చేయడం కొరకైనటువంటి క్రమము భక్తి చూపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఏమొచ్చినాయి మనుషునికి? దేవుడు తను హెచ్చరించినాడు కాబట్టి ఇలాంటి ఉపద్రవము, ఇలాంటి తీర్పు, కఠినమైనటువంటి ఉగ్రత లోకమంతా మీద రాబోతుంది నోహు అని చెప్పినాడు. కాబట్టి దానిని బట్టి ఏమొచ్చినట్టు నోహుకు చెప్పండి? భయం వచ్చిందంట. అయ్యో, ఒకవేళ నేను ఆ ఉగ్రతను తప్పించుకోలేనేమో అని భయం వచ్చిందంట. తర్వాత భక్తి వచ్చిందంట. అయ్యో, నేను నా ప్రభుని సేవించి నేను ఆ ఉగ్రత తప్పించుకోవాలని. కాబట్టి ప్రియులరా, దేవుని ప్రేలంగా ఇదంతా కూడా వరుస క్రమం. ఎప్పుడైతే మనం ప్రభుని ప్రేమించి ప్రభు చేత ప్రేమించబడేవారు ఉంటామో, హెచ్చరిక పొందేవారు ఉంటామో, ఆ తర్వాత అనుభవంలోనికి మనం నడిపించగలుగుతాం. భయభక్తుల యొక్క అనుభవంలోనికి తీసుకురాగలుగుతాం. అప్పుడే మన జీవితంలో ఆ భయం అనేటువంటిదే మనం మానివేసిన దాన్ని మానివేటుగా మనం సహాయపడుతుంది. దేవునికి వచ్చిన భక్తి అనేటువంటిదే ప్రభు కొరకు చేయవలసిన దాన్ని చేయటం కొరకై మనకు సహాయపడేదిగా ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చినాడు? భయభక్తులు కలిగి. చదవండి, కంటిన్యూషన్గా చదవండి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడంటే చెప్పండి? ఓడను సిద్ధం చేసినాడు. ఓడ సిద్ధం చేయడం అంటే చిన్న విషయమా చెప్పండి? కొంతమంది చెప్తారు, ఏమని చెప్తారంటే ఆ ఓడ తయారు చేయబట్టడానికి ఎంతకాలం పట్టిందంట? దాదాపుగా 120 సంవత్సరాలు పట్టిందంట. ఓడ చేయాలంటే సామాన్యమా? ఇప్పుడంతా మిషన్లు ఏమైనా వచ్చినాయా? పోవాలా, అడిగి పోవాలా, చెట్లు కొట్టాలా, ముద్దులు పెద్ద పెద్ద ముద్దులు కొట్టాలా, ఎండబెట్టాలా, వాటిని రంపలతో కొయ్యాలా, ముక్కలు చేయాలా, ఒకదాని కూడా వేసుకోవట. ఈ ఎంత పని! తన కుటుంబం అంతానే కాదు, ఎంతమంది చేసినా కూడా ఆ పని ఉంటుంది. ఎవడైనా వస్తాడు అట్లాంటి పనికి? వర్షం పడుతుందంటే పిచ్చోడని నవ్వుకున్నారంటే హేళన చేసి ఉండొచ్చు. ఏదో నీ కూలే కదా ఎంత క్రైమ్ చెల్లించినాడో తెలియదు. ఓడ చేసుకోమంటే ఒక మాట ఏమన్నా కనబడుతుంది. ప్రభువు చెప్పినటువంటిది ఎంతో క్రైమ్తో కూడినటువంటిది అయినప్పటికీ కూడా, కష్టదాయకమైన అయినప్పటికీ కూడా అది ఎట్లా కుదురుతుంది? ప్రభువా, నేను చేయలేనానలే. ఎట్లా క్రైమ్ చెల్లించగలిగినాడు? దానికి ముందున్న భయభక్తులు బట్టి. ఎందుకు ఆ భయము? ఒక మాట ఇంత ముందు జ్ఞాపం చేసుకున్నాం, చేయకూడని దాన్ని మానివేటి కొరకని చెప్తున్నాం. ఇక్కడ మనకు వచ్చేసరికి కాబట్టి ఆ పని చేయడం కొరకే భయం. నా ప్రభు చెప్పాడు, నేను చెయ్యాలా? భయముతో చేయటం, నా ప్రభు పని చేయటం. ఈ దినాల్లో దేవుని ఇంటిలో, దేవుని పరిచర్యలో, కాబట్టి ఈ దినాల్లో ఈ విధానంలో మనం ప్రభుని సేవిస్తున్నామా? క్రైమ్ చెల్లించి సేవిస్తున్నామా? సేవకుడు చెప్పండి, సేవకుడు ఏం పైనుండి ఊడిపడలే కిందక. సేవకుడు పరిచర్య మనకు అప్పగించంటే అర్థం ఏంటి? ఆయన పనిలో, ఆయన పరిచర్యలో ఒక మనుషుడు తన మాటలు అందరికీ వినబడాలని ఒక సౌండ్ బాక్స్ను ఏర్పాటు చేసిన రీతిగానే, దాని ముక్కు ఉండదు, మూతుండదు, దానికి ఒక చలనం ఉండదు, దానిలో ఒక మరి ఒక ఏమంటారు జీవం ఉండదు, ఇలా ఏ లక్షణాలు ఉండవు. అది కానీ అందరికీ వినబడాలి కాబట్టి అది ఒక సాధనంగా ఉపయోగించడం. ఇక్కడ మనుషుడు చెప్తా ఉంటే ఆ మాటలు దాంట్లో వినబడతా ఉన్నాయి. ఈ దినాల్లో దేవుని పని పరిచర్య నీకు నాకు అప్పగించబడిన అర్థం ఏంటి? నీ ప్రభు ఇంటిలో నీ ప్రభువు నీకు ఒక చిన్న ఒక సాధనము, ఒక మైక్ లాగా, ఒక హారన్ లాగా తన దాసును ఉపయోగించుకొని దేవుడు నీకు అప్పగిస్తున్న పరిచర్య అది మనం ఎరగ. అంటే సేవకుడు చెప్పాడు చేస్తే ఆ గౌరవము అది పక్కన పెట్టిన అవసరం తర్వాత సంగతి. అది కానీ ఎందుకు భయంతో దేవుని పరిచర్య చేయాలా? కష్టమైనా కూడా ఎందుకు దేవుని పరిచర్య చేయాలా? భక్తితో చేయడం అంటే ఇష్టంగా చేయటం. ఈ దినాల్లో నోహును చూద్దాం మనం. నోహు ఎంత కష్టమైన పని ప్రభు చెబితే కంప్లీట్గా చేశాడంట. ఎట్లా చెప్పినాడో అట్లానే చేశాడంట. దాని కొరకు ఎంత క్రైమ్ చేయలేదు. దాని గురించి మీరు ఇంటికి ఆలోచన చేసుకోనండి. 120 సంవత్సరాలు పట్టిందంటే ఎంత కష్టపడి ఉంటాడు. ఈ దినాల్లో దేవుని ప్రజలంగా ఎప్పుడు మనం అలాంటి అనుభవంలోనికి రాగలుగుతాం? ఎట్లాగ మనం ప్రభుని క్రైమ్ చెల్లించి అప్పుడే అలా సేవిస్తేనే దానికి ప్రతిఫలముగా అనుగ్రహించబడేటువంటి బహుమానం అది. తీర్మానం ఉందా? ఆశ ఉందా? భక్తులు జీవితాలు మన ముందు ప్రభు పెట్టినాడు. ఎన్నోసార్లు సిగ్గు అనిపిస్తుంది. నేనేదో అట్లా చేసి వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని నేను అట్లా చేస్తాను ఎట్లా చేస్తాను నాకు అనిపించవచ్చు. నా పరిచయం ఏమనుకున్నారు, నా సేవ ఏమనుకున్నారు అని ఉండొచ్చు. ఎవరో కొంతమంది సేవకులతో పోల్చుకొని ఆయనకంటే నేను బాగా చేస్తాను, ఈయనకంటే నేను బాగా చేస్తాను అనుకోవచ్చు. అనుకుంటే నోహు దగ్గరికి వచ్చేసరికి సిగ్గుపోతుంది నాకు. మీరు అన్నారని కాదండి, నా తలంపు ఏంటంటే ఉద్దేశం కూడా ఎరగాల. దేవుని వాక్యం అంటే ఒకవేళ నేను తప్పు ఉద్దేశంతో చెప్తే నేను నిలబడింది దేవుని సముఖంలో నిలబడ్డాను.
ఒకవేళ మనసులో ఇంకోటి పెట్టుకొని ఇంకోటి చేసి మీకు అర్థం కావడానికి ఉదాహరణగా నేను మిమ్మల్ని ఉదాహరణగా తీసుకుంటే మమ్మల్ని అన్నాడనేటువంటి నెపం అనేటువంటిది ఉంటుందని నేను ఉదాహరణ చేసుకొని చెప్తున్నాను మీకు. ఒకవేళ కనుక కక్షతోనో ఇంకోచనో చెబితే దేవుని సమ్ముఖంలో ఉన్నా, నేను తీర్పుకు లోనవుతాను. నా సేవ ఎట్టన్నా బాని, నా పరిచయం ఎట్టన్నా బాని, ముందు తీర్పు లోనవుతాను నేను చెప్పే. అందుకనే దేవుని వాక్యంలో మాట రాయబడింది, పౌలుని వెంబడించాడంట తిమోతి. ఎట్లా వెంబడించాడంట? పౌలు బోధ చూసినాడు, పౌలు యొక్క సేవ చూసినాడు, సేవలో కష్టాలు కూడా చూసినాడు, ఉపద్రవాలు చూసినాడు. అవి చూసి అట్లా చూసినప్పుడు అసలు ఎవరు కూడా సేవకు పోరు, అయినా వెంబడించని చెప్తూ దాకా ఒక చక్కని మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడు? నా ఉద్దేశము కూడా చూశాడు. అంటే తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రిక, తిమోతికి రాసినటువంటి పత్రిక, దయచేసి 1 తిమోతి 2 తిమోతి 3వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. నా ఉద్దేశం బయట కనబడుతుందా? ఉద్దేశం కూడా ఎరగాల. సేవకుడు చెప్తున్నాడంటే, ఈ మాట చెప్తున్నాడంటే, తన మీద చెప్తున్నాడంటే అంటే ఎవరి గురించో ఎవరో చెబితే అది మనసులో పెట్టుకొని నాకు చెప్పాడని కాదు మనం అనుకోవాల్సింది. ఇప్పుడు నేను చెప్పిన అర్థం, దాని యొక్క భావం మళ్ళీ తిరిగి నేను వివరిస్తాను. కాబట్టి నేను ప్రభు కొరకు ప్రయాసపడాలా, ఇంకా ఎక్కువ ప్రయాసపడాలి. కొంత ప్రయాసపడి నేను అనుకుంటున్నాను, నేను ఎంతో ప్రయాసపడ్డాను అనుకుంటున్నాను, అయితే సరిపోదు. ఇప్పుడు ఎట్లా నాకు అర్థమవుతుంది? దాని కొరకు నేనేమనుకుంటున్నానంటే, నా దృష్టికి నేను బాగా సేవ చేశాను అనుకుంటున్నాను. నాకంటే తక్కువ చేశాను అని భావించే వాళ్ళని పెట్టుకొని వారికంటే ఎక్కువ చేశాను అనుకుంటున్నాను. అయితే నోవు దగ్గరికి వచ్చేసరికి, ప్రభా నాకు సేవేనా, నా క్రైమేనా అని నాకు అనిపిస్తుంది. అది మీకు చెప్తున్నాను. ఎవరమైనా సరే నేను ప్రభుని సేవిస్తున్నాను, ప్రభుని ప్రేమిస్తున్నాను అని అనుకుంటే నేను మన సేవ, మన పరిచర్య ఎంత మాత్రదంటే భక్తులు చూస్తే అర్థమవుతుంది. అప్పుడు మనకేం కలుగుతుంది? ఇట్లా కదా నేను ప్రభుని సేవించాలా, ఇది సరిపోదు కదా, ఇంకెక్కువ ప్రభుని సేవించాలనే ప్రేరేపణ కలుగుతుంది. అందుకోసం భక్తుల జీవితాలు రాయించిపెట్టింది మనకు దేవుని వాక్యంలో. అందుకనే జ్ఞాపం చేయబడేటువంటిది ఏంటంటే, ఈ దినాల్లో దేవుని ప్రేలంగా నోవహు ప్రభు కొరకు సిద్ధపరచబడినాడంటే, మొట్టమొదటిగా తను ప్రభు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు, ప్రభుని ప్రేమించేవాడుగా ఉన్నాడు, ప్రభు చేత ప్రేమించబడ్డాడు. ఎలా చెప్పగలం? ఆ తర్వాత తను హెచ్చరింపబడ్డాడు. అది మొదలే కాదు, భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రభు కొరకై క్రయం చెల్లించి ఆయన చెప్పిన పని చేసి సంపూర్ణం చేసినాడు. దేవుని ప్రేలంగా ప్రభు బలం సమీపించే మునుపు మన జ్ఞాపం చేసాం. అపోస్తలుడైన పౌలు చక్కని సాక్ష్యం ఇచ్చినట్టు నేను చూపించను. వారందరికంటే నేను ఎక్కువ ఏం చేశాను అన్నాడు? ప్రయాస పడ్డాను. కాబట్టి దేవుని పిల్లలు ఆశ ఉండాలి. ఏముండాలంటే, ప్రభా నేను ఎక్కువ నీ కోసం సేవ చేయాలా, ఎక్కువ ప్రయాసపడాలా, సువార్తలో ఇంకా ఎక్కువ మందికి నేను పత్రికలు ఇవ్వాలా, ప్రభా నేను సువార్త పనిలో ఇంకా కొన్ని పనులు చేయాలా, అమాయకుల విషయాల్లో, కట్టే విషయాల్లో ఇంకా ఎక్కువ చేయాలా. ఇప్పుడు నేను ఏమైతే చేస్తున్నానో సరిపోదు, ఇంకా ఎక్కువ చేయాలా ఆశ. అప్పుడే దాని కొరకే బహుమానం, గొప్ప బహుమానం. ప్రతిఫలంగా, దేని ప్రతిఫలంగా? ప్రభువుకు నీవు నేను చెల్లించే క్రయమునకు ప్రతిఫలంగా అనుగ్రహించబడే బహుమానం అది. ఇది నాలో దేవుని ప్రేలంగా ఈ అనుభవంలోనికి మనం రావాల్సిన వారిగా ఉంటున్నాం. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏం జ్ఞాపం చేయబడుతుందంటే, ఈ నోవహును దేవుడు ఎందుకోసమో అలాగూ సిద్ధపరిచినాడంట. ఎందుకోసమో ప్రభు నిన్ను నన్ను సిద్ధపరచాలని కోరుతున్నాడు. నీ ద్వారా, నా ద్వారా నీవు అనేకులను హెచ్చరించటానికి, అనేకులు ప్రభుని వెంబడించుతుండగా నిన్ను బట్టి నన్ను బట్టి వాళ్ళని ప్రోత్సహించటానికి, అనేకులను నిన్ను బట్టి నన్ను బట్టి అరే నేను ఇలా ఉండట్లేదు కదని హెచ్చరించబడు కొరకై నీ ద్వారా నా ద్వారా ఇతరులను ప్రోత్సహించి, నీ ద్వారా నా ద్వారా వాళ్ళని హెచ్చరించడం కొరకై మనల్ని నోహు వలె సిద్ధపడాలని కోరుతున్నాడు. అందుకోసం నోహును సిద్ధపరిచినాడు. నేను వాక్యం అదే మాట మనం చూస్తాం. 7వ వచనం చదువు, కొనసాగింపు చూస్తాను. దేవుని చేత ఆ తర్వాత చదవండి. అందువలన లోకం మీద ఏం చేశాడంటే చెప్పండి, నేరాన్ని మోపి దాన్ని స్థాపించాడంట. ఈయనెవరో నేరాన్ని మోపడానికి, స్థాపించడానికి? అంటే వాళ్ళంతా అంటున్నారనమాట. ఏమంటున్నారంటే, ప్రభువా మాకు ఎట్లా తెలియదు ప్రభువా, ఇట్లాంటి ఉగ్రత వస్తుందని మాకు తెలియదు. అంటే రక్షణ లేని వారి విషయం చెప్తాను, మీ ఎవరి విషయం చెప్పట్లేదు.
ఇప్పుడు నేను ప్రతిదానికి ఇక్కడ నుండి వివరం చెప్తాను. మళ్ళీ ఇట్లా ఇట్లా మీరు బాధపడుతున్నారు కాబట్టి సరే, మీరు అన్నది నాకేం చింత లేదు, కానీ కానీ మీ హృదయంలో బాధని అర్థం చేసుకుని తప్పకుండా చెప్తాను. కానీ రక్షణ లేని వారంట, ప్రభుని ఎరగనేటువంటి వారంట, వాళ్ళంటే ప్రభు మాకు తెలియదు, ఇట్లాంటి ఉగ్రత వస్తుంది మాకు తెలియదు, నరకం ఉందన్న సంగతి మాకు తెలియదు. తర్వాత కూడా అదే కదా, ఆడిపోయిన తర్వాత ఆలోచన చేసుకున్నట్టుగా. లేకపోతే ప్రభు మాకు అంతా చెప్పేస్తే అసలు ఎట్లా మారు మూసి పొందేవాళ్ళమని, ఎట్లా దేవుని భక్తి, నోవ కంటే ఎక్కువ దేవుని సేవించే వాళ్ళం ప్రభు అని అంటారంట వాళ్ళు. ఆ నేరం ఎవరి మీద మోపుతారంటే చెప్పండి? దేవుని మీద మోపుతారంట. నువ్వు మాకు భయపరచలేదు కదా ప్రభు, అందుకే మేము మారు మూసి పొందాలి అంటారంట. అప్పుడు నోవహు అంట వాళ్ళ మీద నేరాన్ని మోపి దాన్ని స్థాపిస్తాడు. ఏమని? ప్రభువా, నోవహు కాలం వరకు ఒక్క చుక్క వర్షం కూడా పడలా భూమి మీద. ఏం పడలేదు చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పాను అనుకోండి, అక్క రేపు రాత్రికి పైనుండి పెద్ద పెద్ద నిప్పులు పడతాయి అంట అక్క అని అన్నాను అనుకోండి, ఏమంటారు చెప్పండి? అన్నకి పిచ్చి పెట్టినట్టుంది, అరుగు వచ్చిందో అనుకుంటారు. ఒకవేళ నమ్మితే అంతకుముందు ఎప్పుడైనా పడి ఉంటే అమ్మో అప్పుడు పడినాయి అంట కదా, మళ్ళీ పడతాయి అంట కదా అనుకోవడానికి. చుక్క నీరు కూడా పడలా పైనుండి. అసలు మేఘాలు కనబడేవే కానీ అసలు మా మేఘాలలో నీళ్ళుంటే సంగతి తెలీదు. మరి ఎట్లా పంట పండేది? భూమిలో సమృద్ధిగా నీరుండేది. నేలనుట్లా దున్నంగానే అడుగు నుంచి ఆవిరి వచ్చి నేల తడిపేస్తే అట్లా పంటలు పండేవి అంట. అప్పుడు అంటే భూమి శపించబడింది కాబట్టి ఆ నీరు పోయి ఆడకపోయిందంటే ఆడకో వెళ్ళిపోయింది. అప్పుడు ఆశీర్వాదకరమైన ప్రారంభ స్థితి నుండి ఇంకా ఆ శాపం అనిపించి మా ప్రకాశం జిల్లాలో అయితే బోర్లు వేస్తే నేను చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. బ్రదర్స్తో కూడా నేను అన్నాను, మీ 300 ఏమంటారు ఫీటా ఎంతో హైట్లో ఉంటుంది అంటారు, మరి నీళ్ళు ఎంత సమృద్ధి పడుతుంది అని అన్నాను నేను నా సహోదరునితో. మా ప్రకాశం జిల్లాలో అయితే 500 నుంచి 600, 700, 1000 అడుగులు వేసి కూడా నీళ్ళు పడి ఉన్నాయి. అట్లా 5, 6, 10 బోర్లు వేసి అప్పులు బాలైపోయి పెద్ద పెద్ద రైతులు కూడా మరి బత్తాయి చెట్లు వేసుకొని అప్పులు బాలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు నేను జ్ఞాపం చేస్తున్నానంటే, ఒక్క చుక్క నీరు కూడా పడల ఆకాశం నుంచి. ప్రభు చెప్పినాడు జలప్రలయం వస్తుంది అని నోహును హెచ్చరిస్తే, ఎన్నడూ చూడకపోయినా ఒక్క చుక్క పడకపోయినా ప్రభా నువ్వు అంటున్నావు కదా, ముందు ఒక చెమ్ము నీళ్ళు పడేటట్టు చూడు, తర్వాత నేను నమ్ముతాను అనలే. ఎన్నడూ చూడని విషయాలు తనను నమ్మి ఇలాగ సిద్ధపరచబడ్డాడు. నోవహే ఎన్నడూ చూడని విషయాలు తను సిద్ధపరచబడినప్పుడు నువ్వు నమ్మలేదు, నువ్వెందుకు సిద్ధపరచబడలేదు? నోవు మనలాంటి మనుషులే కదా, మనలాగా ప్రభువును సేవించే మనలాంటి బలించగలిగిన వాడే కదా. దేవుని ప్రియులుగా జ్ఞాపం చేసుకోవాలి, చివరి దినాలలో అంత్య దినాలలో నీవు నేను ప్రభువుగా సిద్ధపరచబడాలంటే వ్యక్తిగతమైన తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద నా భార్య మీద నింద మోపడమో, లేదా భార్య భర్త మీద నింద మోపడమో, కుటుంబ సభ్యుల మీద, ఆ విశ్వాసం మీద, ఈ విశ్వాసం మీద, ఆ పరిస్థితుల మీద నేరం కాదు. నోవహు నీకు నాకు నేర స్థాపన చేస్తున్నాడు. ఏమని? ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రభు ఎదుట నీతిమంతుడిగా ఉండు కొరకై సిద్ధపరచబడినాడు. ఈ దినాల్లో దేవుని వాక్యం ఉంది, దేవుని యొక్క సంఘం ఉంది, అనేక కొడుకులు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినాడు. ఇన్ని ఏర్పాట్లు చేస్తే నువ్వు ఎందుకు సిద్ధపరచబడవు ప్రభు కొరకై? నేను ఎందుకు సిద్ధపరచబడలేను? దేవుని వాక్యంలో ఏ పరిస్థితి లేనప్పుడు కుటుంబం కూడా కాదు సుమా, నోవహు యొక్క భక్తిని బట్టి ఆయన భక్తి యొక్క ప్రభావాన్ని బట్టి వారు ఓడలోనికి వచ్చినారు. నోవహే సిద్ధపరచబడ్డాడు వ్యక్తి అయితే ప్రభు కొరకై. రండి దేవుని వాక్యంలో ఆదికాండము ఇక్కడ మనం ఎలా తప్పించుకుందాం? ఎవరి మీద నేరం మోపుదాం చెప్పండి? ఎవరి మీద నేరం మోపడానికి ఉండదు. కాబట్టి ఈ దినాల్లో ప్రభు బల సమీపించే ముందు వ్యక్తిగతంగా పరీక్షించుకో. నేను ప్రార్థన చేసుకోవాలా, ప్రభా నేను బల ఎదుగొచ్చినప్పుడు నాకు ఎవ్వరు కనపడకూడదు, నేను బల ఎదుగొచ్చినప్పుడు ఎవరి బలహీనతలు నా తలంపులు రాకూడదు. ప్రభు నీ బల ఎదుగొచ్చినప్పుడు నా దృష్టికి నేను భక్తి వాడు కనబడుతున్నాను, కానీ కనబడని బలహీనతలు ఉన్నాయి, దయతో చూపించు. నేను దేని వాక్యం రాయబడింది? తన్ను తాను పరీక్షించు. ఆ తన్ను తాను అనే మాటలు ఏం చూపిస్తున్నాయి? ఏకవచనాన్ని చూపిస్తున్నాయి. మన గమనాలు ఇటువైపు వెళ్ళడానికి లేదు, నా వైపు. అప్పుడే అలాంటి పరీక్షలోనికి వస్తేనే దాని రిజల్ట్ మన జీవితం ద్వారా లోకానికి కనపడుతుంది. అండి దేని వాక్యంలో 6వ అధ్యాయము క్షమించండి 7వ అధ్యాయం మొదటి వచనం. ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. అందుకని దేని వాక్యంలో రాయబడతా ఉంది, నేరస్థాపన తను చేసినాడు.
అంటే ఆ నేరస్థాపన అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు నేను సిద్ధపరచబడి అందరిని నేరాలు మోపడానికి అవసరమని అర్థం. దాని అర్థం అందుకోసం కాదు. దేవుడు నిన్ను సిద్ధపరిచి నీ ద్వారా నన్ను సిద్ధపరచాలని. అంటే నా తప్పిదము నిన్ను చూసినప్పుడు అరే నేను ఇలాగ ఉండట్లేదే అనేటువంటి నా నేరం నాకు అర్థం కావాలని నిన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుడు. నిన్ను చూచినప్పుడు నేను హెచ్చరిక పొందడాలి. నువ్వు నన్ను అనకపోవచ్చు, నువ్వేం విశ్వాసమయ్యా ఎట్టుండొచ్చునా అని నువ్వు నన్ను అనకపోవచ్చు. కానీ నిన్ను చూచినప్పుడు అరే నేను ఇలా ఉండకూడదు కదా అని నిన్ను చూచి నా నేరం నాకు అర్థం అవుటు కొరకు నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇది నాలో దేవుని ప్రజలముగా అందుకోసం నోహ యొక్క జీవితం. అందుకని దేని వాక్యంలో మరి ఆ యొక్క ఏమంటారు తీర్పు దినాన మరి లోకస్తులంట ఏం చేస్తారంట చెప్పండి? దేవుని ఎదుట వాదిస్తారంట. ఏమని వాదిస్తారంట? ఒక రకమైన జనాంగం ఏమని వాదిస్తారంటే, ప్రభువా మాకు ఇంత తేటగా ఎవరు చెప్పలేదు ప్రభా, అబ్బా అసలు అట్లా చెప్పుంటే అసలు నువ్వే దేవుడు అని నమ్ముకునే వాళ్ళం, లేకపోతే మేము ఆ దేవుడు ఈ దేవుడు ఎందుకు పూజించే వాళ్ళము, ఎవరన్నా తేటగా చెప్పుంటే ఎంత బాగా నమ్ముకునే వాళ్ళం ప్రభా, మాకు ఎవరు చెప్పలేదు అంటారంట. కొంతమంది ఇంకో రకమైన మనుషులు ఉంటారంట. వాళ్ళు ఏమంటారంట, ప్రభా మా ఇల్లు చాలా దూరం ప్రభా, లేకపోతే నేను ప్రతి గుడికి పోబోయినా ప్రభా, అక్క ఇల్లు దగ్గర కాబట్టి అన్ని గుడుగులకు వచ్చింది, నా ఇల్లు దూరం కాబట్టి నేను పోలేకపోయాను ప్రభా అని అంటారంట. అంటే ప్రభు ఎదుట వాళ్ళ వాదన అదైతే ప్రతి వాదులుగా మరొకరు ఉన్నారు. వాళ్ళు వాదించడం ప్రారంభిస్తారంట. యోనా వాదించడం ప్రారంభిస్తారంట. ఏమని ప్రారంభిస్తాడు? ప్రభువా తన వాదన అంగీకరించవద్దు, తన మాట వినవద్దు, తను నేరం చేసినాడు, దాన్ని తప్పించడానికి లేదు. ఏం కారణం? నినివే పట్టణస్థులు నిలబడతారంట. ఒకవైపు వాళ్ళు అంటారంట, నినివే పట్టణస్థులు 40 రోజుల్లో ఈ ఊరు నాశనం అయిపోద్దని యోనా వచ్చి చెప్పినాడు మా ఊరికి. ఆ ఊరంతా తిరగాలంటే ఎన్ని రోజులు పట్టింది మీరు చెప్పండి? నాకంటే బాగా తెలుసు మీకు. ఎన్ని రోజులు పడుతుంది? 3 రోజులు పడుతుంది. మనోడు ఎన్ని రోజులు తిరిగినాడంట? ఒక్కరోజే తిరిగిన. అంటే అర్థమైంది, ఈయనకి ఇష్టం లేదు, అందరు చెప్పేస్తే అందరు మారు మనసు పొందుతారని వీని బాధ, వాళ్ళు నాశనం అవ్వాలని ఈయన కడుమంట. యోనాకి అది ఆ సందర్భం మనకు అప్పుడు అవసరం లేదు. అంటే 2 భాగాల ప్రజలు యోనా ముఖమే చూడలేదు, అసలు యోనా మాటలే వాళ్ళ చెవులతో వినలే. అది వాళ్ళకెట్ట తెలిసింది? ఎవరో చూస్తే, ఎవరో విని, ఎవరు చెప్తే వాళ్ళు ఇంకోరు చెప్తే ఆ నోట పడి విని ఊరు మారుమోసి పొందినారంట. సాధ్యమైనట్లాగా నినివేవారంట, ప్రభా క్షమించవద్దు. ఎన్నోసార్లు శోధ ప్రకటించబడింది, ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వచ్చి పత్రికలు ఇచ్చినారు, ఎన్నోసార్లు వాళ్ళ వీధిలో వాక్యం చెప్పబడింది, ఎన్నోసార్లు ఆ ఊర్లో ఫలానామే ప్రభు నమ్ముకొని ఎంతో నమ్మకంగా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మకంగా సేవించినారు. అదంతా చూస్తా కూడా వీళ్ళు వారు మోసం పొందలేదు అని నినివే పట్టణస్తులు చెప్తారంట. ఇప్పుడు మందిరం దగ్గర లేదు ప్రభా, లేదని నాకు వాక్యం అందుబాటులో లేదని వారికి ఎవరు ప్రతివాదులు ఉంటారంట చెప్పండి? శేబాదేశపు రాణి ఆమంటదంటే, ప్రభా నీ మాటలు వినాలని, నిన్ను గురించి తెలుసుకోవాలని, దేవుని విషయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి, ఆ దేవుని చేత ఏర్పాటు చేయబడిన సొలొమోను ఉన్నాడని తెలుసుకొని ఆమె ఎంత దూరం పోయిందంట? 2000 మైళ్ళు అని అంటారు, నాకు అంత సరిగా అవగాహన లేదు. 2000 మైళ్ళు అంటే దాదాపు 3000 కిలోమీటర్లు. అంటే నాకు సరిగ్గా గుర్తులేదు, ఒకవేళ మీకు తెలిసే కరెక్షన్. అంటే కన్యాకుమారి అండి ఎంత, ఇది 3000 కిలోమీటర్లు అంటారు. కాశ్మీర్ నుండి కన్యా అని అంటారు, మరి ఎక్కువ ఉండొస్తాకో నాకు తెలియదు. అంత దూరం. ఎవరామె? రాణి పోవాలంటే ఎన్ని రాత్రులు మధ్యలో ఇచ్చేయాలా? ఎంతమంది సెక్యూరిటీ కావాలా? ఎంతమంది సైనికులు కావాలా? అంతమందికి తిండి కావాలి కదా. ఆమె పలకలో మోసేవాళ్ళు ఎన్ని షిఫ్ట్లు మారాలా? ఒకటే ఆశ, నేను ఆ దేవుని తెలుసుకోవాలా. అంత దూరం వచ్చింది. అంటాను, ప్రభా లేదు, వీళ్ళని క్షమించొద్దు, వీళ్ళకి ఎన్నో సాధనాలు, మంచి ఆరోగ్యం ఉంది, నడిచి రాగలరు, ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే నేను ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా నీ మాటలు కూడా పిల్లరా దేవుని ప్రజలంగా మన జీవితంలో జ్ఞాపం చేసుకొస్తుందంటే, హెర్మోన్లో ఆ గొప్ప బహుమానం నేను పొందాలంటే నోవహు వలె నేను సిద్ధపరచబడాలి. నీ యొక్క నా యొక్క ప్రార్థన అయితే, ప్రభా నన్ను కూడా అట్లా సిద్ధపరచు. రండి, ఇదేను ఆ వచనం చూపించి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. దయచేసి క్షమించండి, 12వ అధ్యాయము 41వ వచనం.
మారు మనసు పొందిరి. విమర్శ సమయమున నినివే వారు ఈ తరం వారితో నిలవబడి నేరస్త అంటే ఎందుకని మేము ఎవరో చిన్న మాటలు చెప్తే మేమని మారు మర్చిపోయాం, వీళ్ళు ఎన్నోసార్లు మారు మర్చిపోయాం. తర్వాత ఇంకొక ఆమె ఎవరి గురించి 42 వచ్చిన చూడండి. విమర్శ సమయం దక్షిణ రాని ఆ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన. ఎందుకని? ఆమె సొలొమోను జ్ఞానం వెంటకు భూమి అంతముల నుండి వచ్చాను. కానీ పిల్లరా, దేవుని ప్రజలంగా మన జీవితాల్లో జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, నోవహు యొక్క జీవితం మనకేం చూపిస్తుందంటే, ఆ గొప్ప బహుమానం పొందుడు కొరకై నీవు నేను సిద్ధపరచబడాలి. నీవు నేను ఇతరులకు ఎలా ఉండాలంటే వారి నేరం వారికి అర్థమయ్యేటట్లుగా సిద్ధపరచబడాలా. దానికి దేవుని కృపే అవసరం, ఏ మనుషుల వల్ల కాదు. ఇది వాళ్ళ నేరం ఎట్లా అంటే అర్థం ఏంటి? నిన్ను చూచి నేను ఎట్లా ఉండకూడదు నేను చూసి నేను తెలుసుకోవాలా. నిన్ను చూచి ఎట్లా ఉండాలో అనేది నేను తెలుసుకోవాలా. నేను అలా ఉండకపోవటం అనేది నేరం, అట్లా ఉండకూడని విధానంలో ఉండటము నేరం. దీనిని నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలా? నిన్ను చూచినప్పుడు నాకు అర్థమైపోవాలి నా నేరం ఏంటి. నేను ఇలా ఉండాలా కానీ నేను ఉండట్లేదు, నేరం కదా. నాకు ఎట్లా అర్థమవుతుంది? దేవుడు నిన్ను సిద్ధపరచడం ద్వారా నాకు అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. నేను ఇలా ఉండకూడదు, ఉంటున్నాను, అది నేరం. నాకు అర్థమవుతుంది నిన్ను చూచినప్పుడు, నీ జీవితం చూచినప్పుడు నాకు అర్థమవుతుంది. ఈ యొక్క అనుభవంలోనికి నేను కొంత మేరైనా చేరవచ్చినట్లుగా ప్రభు తన అపారమైన కృపను మన ఎడల కనుపరిచి మనకు సహాయం చేయను. రండి ప్రార్థన చేస్తాం.